నర్సీపట్నం వద్ద నిన్న కోటవట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన ఈ విజయలక్ష్మి ఫైర్ వర్క్ సంబంధించి ఈ ప్రమాదంలో చోటు చేసుకుంది. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? నిజంగా ఒక పర్యవేక్షణ లేదు, అధికారులు విజిట్ లేదు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఉన్నారు, చాలా భయాందోళనకు అయితే గురి చెందారు. నేను ఏం చెప్తారు మీరు ఈ ప్రమాదంపై? నిన్న జరిగిన ప్రమాదం అత్యంత ఘోరమైనది. భద్రతా ప్రమాణాలు ఏవి పాటించలేదనేది స్పష్టం. ఆర్డీఓ లేదు జిల్లా కలెక్టరు లైసెన్స్ ఇవ్వడమే మా బాధ్యత అనే దగ్గర తప్ప పర్యవేక్షణకు సంబంధించిన దాంట్లో ఎక్కడ పర్యవేక్షణ చేసిన సందర్భం లేదు. అందులోని ఇలాంటి ప్రమాదాలు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అనివార్యంగా జరిగిపోతున్నాయి. అంతకుముందు ఎల్జీ పాలిమర్స్లో జరిగింది, తర్వాత ఎస్ఎన్సీలో జరిగింది, ఇటీవల కాలంలో ఫైర్ వర్క్స్ సంబంధించిన దాంట్లో అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ ప్రమాదాలని నివారించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం కూడా తూతుమంత్రంగా ప్రకటించారు. ఎల్జీ పాలిమర్స్లో ₹1,00,00,000 ఇచ్చారు. అట్లాగే ఏదైతే ఎసెన్షియా ఫార్మా ఉందో దానికి ₹1,00,00,000 ఇచ్చారు. క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹50 లక్షలు ఇచ్చారు. వీళ్ళకి మాత్రం పట్టించుకోలే. ఏమని ప్రకటించారు? ఎవరైతే అంటే చనిపోయారో వాళ్ళకి ₹15 లక్షల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ₹2 లక్షల ఇచ్చారు. మిగతా దానికి సంబంధించిన దానిలో క్షతగాతులు ఎవరైతే పట్టించుకునే స్థితి లేదు. కాబట్టి ఏదైతే నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారం పెంచాలి, ₹1,00,00,000 ఇవ్వాలి. అదే సందర్భంలో మీరు క్షతగాతులు ఎవరైతే ఉన్నారో ₹50 లక్షలు ఇవ్వాలని. ఒకే కుటుంబం, ఇక్కడ ఉన్న కుటుంబం ఒకే కుటుంబం. ఆయన దాదాపు 2 సంవత్సరాల నుండి అక్కడే పనిచేస్తున్నానని చెప్పాడు. వాళ్ళ అమ్మాయి బర్త్డే కోసం సామర్లకోట నుండి వచ్చిందని తెలియజేశారు. నిన్న జరిగిన దానిలో అనేక దెబ్బలు తగిలాయి. వాళ్ళ ఆవిడ కాలు ఇరిగిపోయింది. వాళ్ళ అమ్మాయికి చెవి దాదాపు 3% దెబ్బ తగిలిందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ఆలనా పాలన చూస్తున్న సందర్భం లేదు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రెవెన్యూ యంత్రాంగం ఒక లైజన్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళ యొక్క ఆలనా పాలన చూసిన సందర్భం ఉన్నాయి. కానీ నిన్నటి నుండి వాళ్ళ గురించి తిండి పట్టించుకోలేదు, మంచినీళ్ళు లేని స్థితి ఉంది. వైద్యం బ్రహ్మాండంగా డాక్టర్లు చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వైద్యం బాగా అంది, మిగతా అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో తూతుమంత్రం, అందులో హోమ్ మినిస్టర్ గారు ఉన్న నియోజకవర్గంలో ఎంత పకడ్బందీగా ఉండాలి, పోలీసులు నిఘా వ్యవస్థ ఎట్లా ఉండాలి. ఏదైనా జరిగితే వెంటనే అది ప్రమాదం జరిగితే దాదాపు 3 గంటల వరకు అంబులెన్స్లు వెళ్ళలేదని చెప్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్లు వెళ్ళలేదనేది వాళ్ళే చెప్తున్నారు. ఇంత గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదు. మేము ఫోన్ చేస్తే ఉయ్ అని పరిగెత్తుకొని వస్తాయి అంబులెన్స్ అని చెప్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే జోక్యం చేసుకుంటే విలువైన ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి దాంట్లో సమగ్రంగా విచారణ జరపాలి. దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించాలి. అలాగే చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి, క్షతగాతులకు ₹50 లక్షలు ఇవ్వాలి. ఆ కుటుంబాలు ఆదుకోవాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు ప్రమాదం వైపు? నిజంగా చాలా 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకా మిగతా క్షతగాతులు అయితే ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు. ఏం చెప్తారు? తరచూ ఈ ప్రమాదాలు అనేటువంటివి అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. పర్యవేక్షణ చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు నిర్వహించడం, వాళ్ళ భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అక్కడ తీసుకుంటున్న చర్యల మీద వాళ్ళకి నోటీసులు ఇవ్వటం ఇలాంటివి ఏం చేయట్లేదు. జరిగిన తర్వాత హడావుడి చేసి తూతు మంత్రంగా ఏదో నష్టపరిహారం ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మనుషుల ప్రాణాలు రావు. మనుషుల ప్రాణాలకి విలువ కట్టడం అనేటువంటి సరైనది కాదు. భద్రతా ప్రమాణాలు పాటించడం, అక్కడ తనిఖీలు నిర్వహించడం అనేటువంటి తరచు జరుగుతుంటే ప్రమాదాలు జరగకుంటే మనుషుల ప్రాణాలు కాపాడచ్చు. మేము సిపిఎం పార్టీగా మేము ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా అధికారుల వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా నిఘా పెట్టి వీటన్నిటి మీద ఎవరైతే చర్యలు తీసుకోవట్లేదో, భద్రతా ప్రమాణాలు పాటించట్లేదో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. అనేక ఘటన జరుగుతున్నప్పుడు ఏ ఒక్క యజమాని మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళందరూ పాటిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ఎక్కడ నిబంధనలు అనేటువంటి అమలు చేయట్లేదు. దాంతో ఇంకా తరచు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే పటిష్టమైన చర్యలు అనేటువంటి తీసుకోవటం ముఖ్యం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు సందంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తక్షణం ఇప్పుడు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఓన్లీ బాధితులకే ఇచ్చారు నష్టపరిహారం, చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు తప్ప క్షతగాతులకు ఇవ్వలేదు. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా ఈ విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ ప్రమాదవశాత్తు నిన్న జరిగిన విస్ఫోటంలో అయితే గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం ఫార్మాసిటీలో కంపెనీ కానీ ₹50 లక్షలు ₹1,00,00,000 ఇచ్చి నష్టం ఆదుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి ₹15 లక్షలు తూతు మంత్రంగా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అలాగే ఈ క్షతగాతులకు అయితే మటుకి మరీ ఘోరంగా 50,000 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం. కంపల్సరిగా ఆదుకోవాలి. గత ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో అలాగే అదే విధంగా ఆదుకోవాలని చెప్పి సిపిఎం నాయకులు అయితే ప్రభుత్వానికి అయితే కోరుతున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీఎస్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.